ఫరో ఫరో ఐగుప్తీయులందరినీ బానిసగా చేసుకుంటారు. ఐగుప్తీయులు ఎక్కువగా పెరిగిపోతారని 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించేస్తారు. అప్పుడే మోషే పుడతాడు. మోషే వాళ్ళ అమ్మ 3 నెలలు దాచింది. 3 నెలలు దాయాక జమ్ము పెట్టి చేసి కీలు రాసి ఆ జమ్ము పెట్టిలో మోషే నెట్టి నైలు నదిలో వదిలేద్ది. అప్పుడు మోషే వెనకాల మోషే వాళ్ళ అక్క వెళ్ళిద్ది. ఏం జరిగితే చూద్దామే. అప్పుడు రాణి ప్రాణం చేతకు వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టి కనపడింది. ఏంటా తీస్తుంటే దాంట్లో మోషే ఉంటాడు. అప్పుడు మోషే వాళ్ళ అక్క పాలిస్తాకే దాదీని తీసుకురానా అని అంటుంది. రాణి తీసుకురా అని అంటుంది. ఈ పిల్లలకి పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తాను అని అంటుంది రాణి. అలాగే మోషే వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచే పాలిస్తా దేవుడి మాటలు చెప్తా పెంచింది. పెద్దనాక రాణికి ఇచ్చేస్తుంది. మోషే అక్కడే సకల విద్యలు నేర్చుకుంటాడు. ఒకరోజు మోషే అల్పకాలము పాపభోగము ఎందుకని దేవుని పిల్లలతో రాణిని విడిచి దేవుని పిల్లలతో పనిచేత కలిపోతాడు మోషే. దేవుడు మంచి బహుమానం ఇస్తాడని మోషేకి దేవుని పిల్లలతో పనిచేతకి వెళ్ళిపోతాడు. అలాగే నా తరువాత భాగం వచ్చే ద్వారా నేర్చుకున్నాం.